సార్వభౌమాధికారం గలవాడై ఉండాలి, ఆయన సర్వం ఎరిగిన వాడై ఉండాలి. రెండవది ఆత్మ కలిగిన వాడై ఉండాలి, ఆత్మ ఉండాలి. మూడవది సర్వాధికారి అయి ఉండాలి. నాలుగవది పరిశుద్ధుడై ఉండాలి. ఐదవది సర్వవ్యాప్తి అయి ఉండాలి. ఆరవది సర్వశక్తిమంతుడై ఉండాలి. ఏడవది సర్వజ్ఞాని అయి ఉండాలి. ఎనిమిదవది మార్పు లేని వాడై ఉండాలి. తొమ్మిదవది ఆయన మాత్రమే పరిశుద్ధుడు అని పిలువబడిన వాడై ఉండాలి. ఈ దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? బైబిల్లో. ఇప్పుడు మనం ఊహించుకున్న దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కటో కాదో తెలియాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాక ఈ మాట్లాడుకున్న ఈ పాయింట్స్కి నీ మైండ్లో ఉన్న బైబిల్ నీ మైండ్లో ఉన్న దేవుడు సరిపోతే నువ్వు సరి అయిన దేవుడిని వర్షిప్ చేస్తున్నావు. ఒకవేళ ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో ఒక్క పాయింట్ కూడా నీ ఊహల్లో ఉన్న దేవుడు మ్యాచ్ అవ్వకపోతే నువ్వు దేవుడిని ఆరాధించట్లేదు. చెప్పండి, విగ్రహారాధన తెలియకుండానే మైండ్లో చేస్తున్నావు. మొదటిది సార్వభౌముడై ఉండాలి, ఆది లేనివాడు అంతం లేనివాడై ఉండాలి. మోసే అడిగితే ఏంటి ప్రభా నీ గురించి ఏం చెప్పాలి అంటే నేను ఉన్నవాడిని చెప్పు. ఇప్పుడు ఆ పాయింట్కి బైబిల్ మాత్రమే చెప్తుంది ఈ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆది అంతం లేనివాడై ఉన్నాడు. మీరు ఊహించుకున్న దేవుళ్ళు ఇదిగో చాలా తప్పుడు రూపాలు చిత్రీకరించేసి ఎలా ఉంటాడు దేవుడు అని. కానీ బైబిల్ దేవుడు అంటున్నాడు ఆయన ఆత్మదేవుడై ఉంటాడు, అదృశ్యుడు, ఆయనకు దృశ్యం లేదు, ఆయన అదృశ్యుడైన దేవుడై ఉన్నాడు, ఆయన అదృశ్యుడు, ఆత్మ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఆత్మ, అదృశ్యుడు, అగోచరుడు. ఆయన మాత్రం అంటే బైబిల్ దేవుడు ఇస్తున్న కొలత చూడండి, అదృశ్య దేవుడు, ఆయన ఆత్మ ఉన్నాడు. మూడవది సర్వాధికారి అయి ఉన్నాడు. ఎక్కడ సర్వాధికారం? ఈదిలోనో చర్చిలోనో అక్కడో ఇక్కడో కాదు, కంటికి కనబడని సూక్ష్మ కణం మీద కూడా ఎవరు అధికారం ఉంటుంది చెప్పండి? బాగా ఇంక్లూడింగ్ వైరస్. కంటికి కనబడిన సూక్ష్మ క్రిమి మీద కూడా ఆయన అధికారి. కంటికి కనబడుతున్న కణాలతో ఉత్పత్తి జరిగిన ఈ మనిషి మీద కూడా ఆయన అధికారి. ఎక్కడేటి సృష్టిలో మొత్తం సర్వంలో ఆయనే అధికారి. ఆయన పేరు బైబిల్లో ఉంది సర్వాధికారి అని. మూడోది ఆయన సరిపోతుంది, ఆయన సర్వాధికారి. నాలుగోది పరిశుద్ధుడు. బైబిల్లో ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు అన్నా 3 సార్లు చెప్తాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దానికి మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఉంది. 3 సార్లు ఎందుకు చెప్తారు? పరిశుద్ధుడు ఇదిగో ఆయన పరిశుద్ధుడు. నాలుగవది ఆయన పరిశుద్ధుడు. ఈ పాయింట్లో అడుగుతున్నాను, ఈ దేవుడికి మనం ఊహించుకున్న దేవుడికి ఏ ఉండాలంటే క్లీన్ క్యారెక్టర్ ఉండాలి. పరిశుద్ధత. ఈ దేవుడికి ఏముందో తెలుసా? పరిశుద్ధత ఉంది. ఈయన పరిశుద్ధుడైన దేవుడు, ఈయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఈయన క్యారెక్టర్ కలిగిన దేవుడు. ఈయన క్యారెక్టర్ లేనివాడు కాదు. చదవడం రానోళ్ళు, తెలియనోళ్ళు యెహోవాకి చెడ్డ పేర్లు పెడుతున్నారు, కానీ ఈయన పరిశుద్ధత కలిగిన దేవుడు. తన ప్రజలైనా పరిశుద్ధ లేకపోతే ఊరుకోడు, పొరుగు ప్రజలైనా పరిశుద్ధత లేకపోతే ఊరుకో. తన మన పర అనే భేదాలు లేవు. పరిశుద్ధత లేకపోతే ఎవరికైనా మొట్టికాయలేస్తాడు. చేతులతో చేసుకున్న ఆదామే పరిశుద్ధతను కోల్పోతే బయటికి పో అన్నాడు. అంత ఖచ్చితమైన దేవుడు. ఐదవది సర్వవ్యాప్తి. ఈ పాయింట్ చాలా జాగ్రత్త వినాలి. సర్వవ్యాప్తి అంటే ఎక్కడైనా ఉంటాడండి. ఆ గదిలో పోదాం అక్కడికి అనకూడదు, ఆ గదిలో కూడా ఉంటాడు ఆయన. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. పాతాళానికి పోయినా నువ్వు దాక్కోడానికి పాతాళం పోలేవు. పాతాళానికి పోయినా అక్కడ కూడా ఆయన రాగలడు. ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉండగలడు. గ్రహాల్లో దాక్కున్నా అక్కడ ఉండగలడు. నక్షత్రాలకు పోయినా ఆయన ఇక్కడ లేడనడానికి లేదు. మనం నిద్రపోవుట లేచుట సర్వము దేవునికి అన్నీ తెలుసు. ఆయన ప్రజెన్స్ ఇక్కడ లేదనడానికి లేదు. ఆయన ప్రజెన్స్ సర్వము ఉంది. అందుకే ఆయన సర్వవ్యాప్తి. బాగా వినాలి. సర్వవ్యాప్తి వేరు, సర్వంలో ఉన్నాడనడం వేరు. సర్వంలో ఉన్నాడంటే మళ్ళీ ప్రమాదం. సర్వంలో ఉన్నాడంటే మైక్లో ఉంటాడు, పోడియంలో ఉంటాడు, పాటల్లో ఉంటాడు, నాలో ఉంటాడు, నీలో ఉంటాడు. ఇది లేదండో ఈ బైబిల్ చెప్పట్లేదు. అన్నిట్లో ఉన్నాడంటే ఇప్పుడు మనం దేనికి దాన్ని పెడతాం చెప్పండి? మైక్ దాన్ని పెడతాం. అందుకే ప్రజెన్స్ అంతటా ఉంది, కానీ మైకులో మైకే లేడు, స్తంభంలో స్తంభమై లేడు, వస్తువుల్లో వస్తువై లేడు. ఆయన ప్రజెన్స్ అంతా ఉంది. అందుకే ఆయన సర్వవ్యాప్తి. ఆయనకి ఎక్కడ సిగ్నల్ లేదనడానికి లేదు. ఆయన ఎక్కడైనా అగాధ జలాల్లోనైనా యోనాను కూడా బయటికి ఆయన ప్రతి దిక్కున ఉంటాడు. ఆరవది సర్వశక్తిమంతుడు. ఈ పదం బలం ఉంటుందండి. చాలా బలాఢ్యుడు, బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఎంత శక్తి కలిగిన అంటే బైబిల్ చెప్తుంది ఆకాశాన్నట దుప్పడం మడతెట్టినట్టు మడతెట్టేస్తాడట. ఏంటి హైబ్రిడ్ పత్రికలో ఉంటుంది. ఆకాశాన్ని ఎలా మడతెడతాడట? దుప్పటి మడతెట్టినట్టు. ఒక వస్త్రాన్ని మడత అంటే ఇంత పెద్ద యూనివర్స్ ని అలా దుప్పట్లో చుట్టూ అవతల పడేస్తాడట.
యూనివర్స్ దుప్పట్లా చుట్టేస్తాడంటే ఆయన ఎంత శక్తివంతుడండి. అంత శక్తివంతుడి మీద మనం ప్రార్థనలో కోపం ఎత్తాం. 3 రోజులు ఉపవాసం చేశాను, నా మాట వినలేదు, ఇంకా రాను నీ చర్చికి అన్నామంటే ఎవరిని? చాలా గోరోజున ఉంది. ఎవరి మీద కోపం ఎత్తారు? దేవుడి మీద, ఎంత శక్తివంతుడి మీద. అరే నువ్వు ఇసుకలో వెళ్తున్నావు, నువ్వు ఇసుకలో ఏదైతే ఇసుకుందో ఇసుక రవ్వంతా కూడా మనకు కనబడం ఆయన దృష్టికి. ఆయన గద్దించేస్తాం. ఒక ఆయన వచ్చేవాళ్ళు అండి, ఇప్పుడు లేడు పాప, మా పెద్ద ఆయన ఉన్నాడు, చనిపోయాడు తెలియదు, కానీ మరీ రెక్లెస్ గా మాట్లాడేవాడు ప్రేయర్లో. ఇలా మైకెట్కి తిరిగేవాడు. ఆ శుభార్త ఛానల్ వచ్చినప్పుడు వచ్చేది తెలియదు కానీ ఇలా అనేవాడు, ఏ యేసు ఇగో ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డ అప్పుల కోసం బాధపడుతున్నాడు, నువ్వు తీరుస్తావు అనేవాడు. ఎవరిని? అంత డిమాండ్. ఆకాశాన్ని దుప్పట్లా కలిపి దుప్పట్లా మడితే అవతల పాడేసేవాడిని ఏ గీ అంటున్నాడంటే, ఈయనకి దేవుడు అనగానే ఎలాగ అర్థమయ్యాడు తెలుసా? తెల్ల అంగి వేసుకొచ్చి నాయన పిలిచావా అని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన ఇలా డిమాండ్ చేసినట్టునే, ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఆయన పేరు ఏదనుకోండి, ఆయన పిలిచినట్టు ఇప్పుడు యేసు ప్రభు వారు అలా కంగారు అయిపోయి పిలిచాను ఆయన, అదే అప్పుల కోసం చెప్పాను, ఏం చేసా రేపు చేస్తాను, ఇలా ఫీల్ అవుతున్నారు అనుకుంటాను. బాస్ అనుకుంటున్నావు. ఆయనకి మన దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాన్ని అలా మెలితెట్టి అవతల పడేస్తాడు. అంత శక్తివంతుడు ఆయన, బలము కలిగిన వాడు ఆయన, సర్వజ్ఞాని. ఒకసారి రోమన్లు ఎక్కువ వస్తాయండి ఈ పాయింట్స్ లో. సర్వజ్ఞానం అంటే నా 3వ తరగతిలో, నా 2వ తరగతిలో ఏం జరిగిందో నాకు జ్ఞాపకం ఉంది. మా అమ్మ రొమ్ములు తడుముతున్నప్పుడు, ఆ పాలు తాగుతున్నప్పుడు నాకు అజీర్తి అయిందా, ఇబ్బంది అయిందా, లేదా ఇంకా ముందుకెళ్ళిపోతే మా అమ్మ గర్భంలో నేను కనంగా ఎలా ఉన్నాను నాకు తెలియదు. బట్ నేను నమ్ముతున్న దేవుడు, ఈ బైబిల్ దేవుడు, నా మెమోరీస్ నాకు గుర్తు లేకపోయినా నా దేవుడికి సర్వము తెలుసు. నా చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు, నా ప్రజెన్స్ ఏం జరుగుతుందో తెలుసు, రేపు నా ఫ్యూచర్ ఏం జరగబోతుందో తెలుసు. సర్వజ్ఞాని. ఇది దేవుడు అంటే. మనమైనా మర్చిపోతాం కానీ మన గతం మరవనివాడు, మన రోత తెలియకుండా లేనివాడు కాదు, మొత్తం తెలుసు. ఆయన అన్ని ఎరిగినవాడు, సర్వం ఎరిగినవాడు. అందుకే ఆయన సర్వజ్ఞాని. జరగబోయే విషయాలు ముందే బాగుగా ఎరిగిన జ్ఞాని. ఈ జనరేషన్కి 8వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మార్పు చెందనవాడు. 2.0 2.3లో ఉండవు. ఇలా అర్థమవుతుంది టెక్నికల్ లాంగ్వేజ్. దేవుడు 2.0, దేవుడు 2.3 ఎలా ఉండదు? అప్డేట్ అవడు. దేవుడు అప్డేట్ ఉండదు. అప్డేట్ గాడ్ కాదు, అప్డేట్ ఉండదు. ఆయన గురించి ఇలా ఉంది, నిన్న నేడు నిరంతరము ఏకమై ఉన్నాడు, మార్పు చెందనవాడు. అంటే ఆది కాండం బాగా వినాలి. ఏదేను తోటలో ఎలా ఉన్నాడో చెప్పండి, అబ్రహాం దగ్గర అలా ఉన్నాడు. అబ్రహాం దగ్గర ఎలా ఉన్నాడో దావీదు దగ్గర అలా ఉన్నాడు. దావీదు దగ్గర ఎలా ఉన్నాడో మలాకి దగ్గర అలా ఉన్నాడు. మలాకి దగ్గర ఎలా ఉన్నాడో చెప్పండి, మత్తయి దగ్గర అలా ఉన్నాడు. మత్తయి దగ్గర ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో అలా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆది కాండంలో ఏదేను తోటలో ఉన్నట్టే ఈ రోజు కూడా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో దేవుడు మారిపోయాడు, అప్పుడు అలా ఉండాలి, ఇప్పుడు ఈ మధ్య కోపం తగ్గిపోయింది, నాకు కొంచెం క్షమించేస్తున్నాను, కృపాకాలం నడుస్తుంది అండో ఎవడో పుట్టించేది దొంగ సిద్ధాంతం. అలా లేదు. దేవుడు ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నట్టు లేడు, క్రొత్త నిబంధనలు మారిపోయాడు. బైబిల్ అలా లేదండి. ఏదో రాంగ్ థియరీ వచ్చేసింది, రాంగ్ థియాలజీ ఏదో వచ్చింది. ఏదైనా తోటలో ఎంత సీరియస్ గా ఉంటాడో ఈ రోజు కూడా అంత సీరియస్ గా ఉంటాడు. ఆయన పరిశుద్ధత తగ్గించాడు. మార్పు లేనివాడు. ఒకవేళ మారితే ఆయన దేవుడు కదా, అంటే ఆయనకు పరిపూర్ణత లేనట్టుగా మారితే, ఆ రోజు నాకు కోపం ఉంది, ఈ రోజు నాకు కోపం లేదు, నేను తగ్గానంటే అంటే దేవుడు కూడా మారు మనసు ఉండాలా? దేవుడు కూడా మార్పు చెందుతాడా? దేవుడు కూడా అప్డేట్ అవుతాడా? అప్డేట్ కూడా దేవుడు అయితే ఇప్పుడు చాలా జనరేషన్కి వచ్చేసాం మనం. రేపు 2030 వస్తుంది, అప్పుడు ఏం చేస్తాడు ఈయన? పాత పురాణాలు చెప్తూ కూర్చుంటాడా? ఇంకా అక్కడ కట్టుకుని ఏదో చెప్తున్నాడుగా ఆ ఏదైనా తోటలో ఉన్నట్టుంటాడా? అలా కాదు. ఆ రోజు అలానే ఉన్నాడు, ఈ రోజు అలాగున్నాడు. ఆయనకి ఈ టెక్నాలజీ కాదు, ఈ టెక్నాలజీకి అప్డేట్ గానే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు, మారనివాడు, మార్పు లేనివాడు. అందుకే ఆయన పేరులో మరొక బిరుదు నమ్మదగినవాడు. మనమైనా మారిపోతామేమో గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మనమేమైనా మారిపోతామేమో, కానీ గమనించండి దేవుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అందుకే మనిషి మాటిచ్చి మర్చిపోయి మారిపోతాడు. ఈ రోజున్న ఫీలింగ్ రేపు ఉంటుందండి, ఈ రోజున్న స్నేహాలు రేపు ఉంటాయండి, ఈ రోజున్న బంధు ప్రేమ రేపు ఉంటుందండి, ఈ రోజున్న కమిట్మెంట్లు రేపు ఉంటాయండి, ఉండకపోవచ్చు. ఎందుకంటే మారిపోతాం, మనుషులు పరిస్థితుల్లో మారిపోతాం, మనుషులు సహవాసాల్లో మారిపోతాం. ఏ రోజు ఎలా మారిపోతాం తెలియదు, కానీ దేవుడు మాట ఇచ్చాడంటే మాటే, మారడు. ఆది కాండంలో ఎలా ఉన్నాడో ప్రకటనలో అలా ఉన్నాడు, ప్రకటనలో ఎలా ఉన్నాడో ఈ రోజు నీ దగ్గర నా దగ్గర కూడా అలా ఉన్నాడు. అందుకే ఈ దేవుడు మార్పు లేదు. చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పట్లేదు. ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఇలాంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. జ్ఞానం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. మరొక గమనించండి, దేవుడికి ప్రేమ ఉందని ఇంకేం అండనుకోకండి. అదర్ సైడ్ మరొక రూపం ఉంది, అంతే కోపం కూడా ఉంది. ఆయనకి కోపపడతాడు, ప్రేమిస్తాడు, జ్ఞానం కలిగి ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా సృష్టికర్త. ఈ 9 పాయింట్స్లో మీకు ఏవైతే మీరు ఊహించుకున్న దేవుడికి ఏవైతే ఈ పాయింట్స్ మీరు వింటున్నప్పుడు అలా సరిపోతే మీరు రైట్ వర్షిప్లోనే